ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, సాయంకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సెలవులో దేవుని వాక్యము చదువుకుందాం. ఈ 22వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. అలాగే ఈ యొక్క లూకా సువార్తలో వస్తే 8వ వచనాన్ని చదువుకుందాం. 23 హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను, ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున యేసుక్రీస్తు ఏదైనాను ఒక సూచక క్రియ చెయ్యగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెనని దేవుని వాక్యము తెలియజేస్తాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సూచక క్రియలు ఈ దినాంశం. సూచక క్రియలు మరి దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మోషే అహరోనులను, మిర్యాములను, కాలేబు వంటి వారిని తద్వారా వారి ద్వారా అనేకమైన సూచక క్రియలు ఐగుప్తీయులకు చూపించారు. కాబట్టి సూచక క్రియలు అంటే చూపించి చేసేటటువంటి పనులు కదా. ప్రత్యేకంగా చూసి మీరు నమ్మాలి అంటే ఒక పని చేయాలి. నేను చూపించి చేసేటటువంటి కార్యాలు, పనులు, సంకేతాలు చూపించి చేసేటటువంటి. ఎందుకు చూడక నమ్మిన వారు ఉంటారు, చూసి నమ్మే వాళ్ళు ఉంటారు అనగలండి. చూసి నమ్మే వాళ్ళు ఉంటారు, చూడక నమ్మేవాళ్ళు. దేవుడి నుంచి వచ్చేటటువంటి ప్రతి కార్యాన్ని విశ్వాసులైన వారికి చూపించడం, చేసి చూపించడం. దేవుడి నుంచి వచ్చేటటువంటి సంకేతాలను అంటే ఏమిటి? మీ దగ్గర సెల్ ఫోన్ పనిచేస్తుందంటే ఈ దగ్గరలో ఉన్నటువంటి ఒక టవర్ నుంచి మీకు ఏమొస్తున్నాయి? సంకేతాలు వస్తున్నాయి. ఆ వేవ్స్ రాబట్టే ఈ సెల్ పనిచేస్తుంది. ఒకవేళ టవర్ మీద కట్ అయింది అనుకోండి, మనకి ఫోన్లు రావు, ఏమీ రావు. తండ్రి అయినటువంటి దేవుని దగ్గర నుంచి కొన్ని సంకేతాలు నాకు వస్తున్నాయి, అవి మీకు చూపెడదు. తండ్రి అయినటువంటి దేవుని దగ్గర నుండి కొన్ని గుర్తులు నాకు వస్తున్నాయి. కాబట్టి తండ్రి అయిన దేవుడు గొప్పవాడు, ఆయన నుండి వచ్చినటువంటి నేను కూడా గొప్పవాడిని మీరు నమ్మాలంటే కొన్ని కార్యాలు చేయాలి. ఆ కార్యాలు ఏమిటి? ఐగుప్తులో ఉన్నప్పుడు అనేకమైనటువంటి కార్యాలు దేవుడు చేశాడు. వారికి 10 తెగుళ్ళు వచ్చాయి. పాములు, కర్రలు పాములుగా చేశాడు. ఇంకా అనేక సార్లు ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిపోయింది. అంటే దేవుడు వారి పక్షాన ఉన్నట్టే కదా కార్యాలు జరుగుతున్నాయి. కొండను గట్టగా మంచినీళ్ళు వచ్చాయి. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తాగలేదు. వీటన్నిటినీ దేవుడు పాత నిబంధన గ్రంథంలో చేసి చూపించాడు. వాటికే కాకుండా కొన్ని విషయాలు మనం చూస్తే గిబియోనీయుల దగ్గర యెహోషువకు బాధ్యత అప్పగించాడు మోషే.
మోషేకు బాధ్యత అప్పగించిన తర్వాత నడుస్తూ ఉన్న సమయంలో కొంత అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు అక్కడ వడగండ్ల వాన కురిచింది. యెహోషువ 10వ అధ్యాయంలో మనం చూస్తాం. మధ్యలో చూస్తే యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్ల వాన వారి మీద పడవేశారు గనుక వారు దాని చేత చనిపోయి, ఇశ్రాయేలీల కత్తివాత చేత చంపిన వారి కంటే వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది. ఇది ఎవరు చేశారు అద్భుతం? ఈ సూచక్రియ ఎవరు చేశారు? అప్పటి వరకు కొండలు కొడితే మంచిళ్ళు వచ్చాయి, వడగండ్లు వచ్చాయి, అంతేకాదు మన్నాను కురిపించాడు. వీళ్ళు కాళ్ళు అరగలేదు, బట్టలు మాయలేదు, చెప్పులు అరగలేదు. ఇవన్నీ కార్యాలు చేస్తూ యెహోషువ దగ్గరకు వచ్చేసరికి యుద్ధం జరుగుతున్నప్పుడు వడగండ్ల వాన వచ్చింది. ఈ వడగండ్ల వానకి ఏమైందంటే కత్తితో దెబ్బలాడిన వారికంటే వడగండ్లు పడి చచ్చిన వారు ఎక్కువ శత్రువులు. అదొక అద్భుతం. ఇలాగా జరుగుతున్నటువంటి సమయంలో అయినప్పటికీ కూడా బలహీనముగా ఉన్నప్పుడు 12వ వచనాన్ని చదువుతాడు. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ దేవునికి ప్రార్థన చేసెను. వడగండ్ల వాన తగ్గింది, అయినా యుద్ధం తగ్గలేదు. వడగండ్ల వానకి అనేక మంది చనిపోయారు, అయినా యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో అప్పుడు యెహోషువ ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? సూర్యుడిని ఆగిపోమన్నాడు, చంద్రుడిని ఆగిపోమన్నాడు. ఇంకా కిందకు రండి. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు. ఎంత మంచి కార్యం అండి! మనందుకు కార్యం ఏమండి? ఒక్కొక్కసారి మన భాస్కరరావు గారు ఉన్నారు కదా, భాస్కరరావు గారు మురళీధర్ అన్నాడు, ఆయన భోజనాలు అయ్యాక వర్షం రాలేదండి. వర్షం చుట్టూరు కురిసింది. మీకు తెలిసిందో లేదో, ఓ ప్రసంగం అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, ప్రెసిడెంట్ గారు మేము మీరందరూ. దేవుని కార్యాలు ఈ రీతిగా ఉంటాయి. ఆయన మీద నమ్మకం పెట్టుకున్న వారికి, ఆయన మీద విశ్వాసం ఉంచిన వారికి, ఆయన మీద నిరీక్షణ కలిగి జీవించిన వారికి అద్భుతం చేస్తాడు దేవుడు. ఇశ్రాయేలు వారు ఓడిపోతారన్న సమయంలో, ఫిలిస్తీన్ల మీద ఓడిపోతారన్న సమయంలో దేవుడు వడగండ్ల వాన, ఈయన దగ్గర శక్తి లేదు, బలహీనైపోయి, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఆర్థికంగా లేదు, నేను శారీరకంగా బలహీనైపోయాను, ఆత్మీయంగా బలహీనైపోయానని నేను అనుకుంటాను. అలాంటప్పుడే దేవుడు సహాయం చేస్తాడు. వెంటనే వడగండ్ల వాన చేత శత్రువులను చంపేశాడు. రెండోది, ఇంకా బలహీనంగా ఉన్నాం ప్రభు, ఎలా తండ్రి సహాయం చేయి తండ్రి అని అడిగిన వెంటనే, సూర్యుడా నువ్వు నిలిచిపో, చంద్రుడా నువ్వు ఆగిపో అని ఇశ్రాయేలీయులు అందరూ ఎదుట ప్రార్థన చేస్తే చంద్రుడు ఆగిపోయాడు, సూర్యుడు ఆగిపోయాడు. వెంటనే వాళ్ళలో గొప్ప ధైర్యం వచ్చింది. లేదు అనుకున్నది నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన చేసిన వెంటనే, లేదు అనుకున్నది నీ దగ్గరకు వచ్చింది అనుకోండి, నీకు కొండంత ధైర్యం వచ్చేస్తుంది. ఈ నెలలో ఈ దేవుడు నాకు పక్షాన ఈ కార్యం చేశాడు కాబట్టి వచ్చే నెలలో మరొక కార్యం చేస్తాడు. విశ్వాసం, నమ్మకం, మన యథార్థతను బట్టి దేవుడు అలా చేస్తాడు. కాబట్టి 11వ వచనంలో సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. రోజంతా ఆగిపోయాడంట. యుద్ధం చేశారు, గెలిచారు. వెంటనే మరలా దేవుడు సెలవిచ్చాక మళ్ళీ ప్రయాణం చేసి, దేవుని కార్యాలు అద్భుతంగా ఉంటాయి. దేవుని కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన సూచక క్రియలు
అనేక విషయాల్లో మనకు దేవుడు సహాయం చేసేవాడు. అందుకని అంటాడు, యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము చేసెను. ఈ దినము యెహోవా నీ పక్షమున యుద్ధం చేస్తాడు. నీకు శ్రమ ఉంటే, దుఃఖం ఉంటే, ఏదో ఒక శ్రమ నీ జీవితంలో ఉండదు. వీళ్ళు అనుకుంటారు, నిన్న మొన్న ఎగ్జామ్స్ రాసిన ఆ 10th క్లాస్ బిడ్డలు, ఇంటర్మీడియట్ బిడ్డలు ప్యాస్ అవుతారా, దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేస్తారా? సందీపు శాంతమ్మా, దేవుడు నా పక్షాన యుద్ధం చేస్తాడా? ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉంటారు. ఆలోచించిన తర్వాత అంటాడు, ఇశ్రాయేలీయుల పక్షముగా యెహోవా యుద్ధము చేసెను. యెహోవా యుద్ధం చేసి హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. రెండో రాజుల్లో మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు. పాపం కోపం వచ్చేసింది దేవుని మీద. వచ్చేసి మంచమే పడుకుని అటు పక్కకు తిరిగి మొహం పక్కట్టుకుని దేవుని మీద కోపం ఇచ్చాడు. ఎంత విశ్వాసం ఉంటే, ఎంత నమ్మకం ఉంటే, ఎంత పవిత్రత ఉంటే దేవుని మీద కోపిస్తామంటే మనం మొత్తం మీద కోపం ఇచ్చాడు. నీ ప్రార్థన నేను విన్నానయ్యా అన్నాడు. ఒక ఆశ్చర్యకార్యం చేశాడు. అందుకు సూచనగా ఇదిగో 10 మెట్లు నీడ, 10 మెట్లు ముందుకి, 10 మెట్లు వెనక్కి, ఈ నీడ వెనక్కి జరిపిస్తాను అన్నాడు. ఆ రీతిగానే దేవుడు అర్థం చేసి ఆయనను లేపినట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా ఈ యొక్క సూచక క్రియలు యోహాను సువార్తలోనే ప్రత్యేకంగా 7 సూచక క్రియలు ఉన్నాయి. యోహాను సువార్తలో 7 సూచక క్రియలు ఉన్నాయి. అలాగే ఈ మలాకీ గ్రంథంలో చూస్తే 4:2 అయితే నాయందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు మీతో ఉండి కార్యాలు చేస్తాడు, ఉదయిస్తాడని చెప్పాడు. ఈ లూకాసు వార్తలో కూడా ఒక ఆశ్చర్యంగా సూర్యుడు ఆగిపోయినట్లు మనం చూస్తాము. లోకమంతా చీకటి అయిపోయినట్టు చూస్తాము. ఎక్కడో చెప్పగలరా మీరు? చెప్తారు మీరు. 23:44 అని చెప్పేస్తారు కదా. చూడండి ఒకసారి. అప్పుడు రమానమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యమాయను, గర్భాలయపు తెర 2గా నడిమికి. ఆశ్చర్యకార్యం. ఈ దేవుడు ఉన్నాడని తెలియాలంటే ఏం చేయాలో ఒక కార్యం జరగాలి. అక్కడ యేసుప్రభు గొప్పోడని తెలియాలంటే ఏం చేయాలో ఒక కార్యం జరగాలి. అందుకనే సూర్యుడు చీకటిపై పోయింది సిలువైగానే. రమారమి 3 గంటల సమయంలో, అసలు 3 గంటల వేళ అప్పుడే వెలుగు ఎక్కువ ఉంటుంది కదా. మధ్యాహ్నం కంటే ఎక్కువ వెలుగు ఉంటుంది. అందుకే అంటారు కదా, ఈ ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు వాడిపోయే సూర్యుడికి వెలుగు ఎక్కువ ఆ టైంలో. అలాంటి టైంలో సూర్యుడు అదృశ్యమయ్యాడు. అంటే తనకు తాను నిరూపించుకుంటున్నాడు. ఇక్కడ ఐగుప్తులో ఉన్నప్పుడు వారి వరకు కార్యాలు చేశాడు దేవుడు. ఇశ్రాయేలీయులు కనాన్ దేశం నడిచి వస్తున్నప్పుడు వారి వరకు కార్యాలు చేశాడు దేవుడు. యెహోషువకి పక్కము అప్పగించినప్పుడు ఆ రథసారిని యెహోషువను చేసినప్పుడు వారితో యుద్ధం చేయగా వడగండ్లు వచ్చే సూర్యుడిని ఆపేశాడు, చంద్రుడిని ఆపేశాడు. ఇక హిజ్కియా దగ్గరికి వస్తే ఆ రోగాన్ని మార్పేశాడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే లోకమంతా చీకటైపోయింది ఆయన చనిపోతే. ఇవన్నీ కూడా గొప్ప కార్యాలు. అంటే యేసుక్రీస్తు ప్రభు గొప్పవాడని, ఆయన దేవుని కుమారుడని, ఆయన ఉదయించినటువంటి సూర్యుడని, ఈ సూర్యునికి అసాధ్యమైనది ఏమీ లేదని తెలియడం కోసం ఆయన ఇలాంటి అద్భుత కార్యాలన్నీ కూడా దేవదేవుడు ఆయన పక్షాన జరిగించాడు. నీ పక్షాన జరిగించడా?
నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు గొప్పవాడని, ఆయన సర్వోన్నతుడని, ఆయన సర్వ సృష్టికర్త అని, ఆయన సర్వాంతర్యామని, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవుతండి అధిపతి అని నువ్వు ఎరిగినప్పుడు నీ పక్షంలో కూడా అనేకమైనటువంటి కార్యాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడని ఈయే సూచక క్రియలు. అందుకనే దేవుని వాక్య ప్రకారంగా అప్పుడు ఏం చేశాడు? లోకాసువార్త 23:8 ఏ రోజు యేసును చూచి మిక్కిలి సంతోషించాడు. ఆయన గూర్చి సేవా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడ ఎదురు చూచి బహుకాలం నుండి, అప్పుడు వరకు యేసుప్రభు చూడలేదన్నమాట. చూడలేదు, విన్నాడంతే. అందరూ చెప్పే మాటలు, అందరూ చెప్పేటటువంటి మాట విన్నాడు, కానీ చూడలేదు. దగ్గరకు వచ్చేసరికి చూచి ఈయన ఏదైనా కార్యం చేస్తే బాగుంటుందా, నా కళ్ళారా చూడాలని ఉంది. ఈయన యేసుక్రీస్తట, దేవుని కుమారుడంట. ఈయన ఒక్క కార్యం, ఒక సూచక్రియ నా కన్నులు, అప్పుడు దాకా ఎన్నో కార్యాలు చేశాడు. గుడ్డివాడికి కన్నులు ఇచ్చాడు, కుంటివాడికి కాళ్ళు ఇచ్చాడు, చనిపోయిన వాళ్ళు లేపాడు, కుష్ఠరోగులు బాగు చేశాడు, ఎంతోమందిని చనిపోయిన వారిని కూడా లేపాడు. ఇవన్నీ తెలుసుకున్నాడు. కానీ స్వయంగా కన్నులారా చూసినటువంటి సందర్భం వచ్చింది. ఇలాగే ఒక దినం వస్తుంది మనకు కూడా. ఈరోజు యేసుక్రీస్తును చూచినట్లుగానే ఒక దినమున రాకడ సమయంలో యేసుక్రీస్తు ప్రభువును మనం కూడా చూస్తాం అనేటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకో. అప్పుడు నువ్వు అనుకుంటావు, రొమ్ము గట్టు తండ్రి, నేను చేసిన పాపము నాకు గుర్తొస్తుంది, నేను చేసిన దోషము నాకు గుర్తొస్తుంది, నేను చేసినటువంటి అన్యాయము నాకు గుర్తొస్తుంది, నేను నీతిమంతులను హింసించాను, అబద్ధికుల పట్ల నేను శ్రద్ధ కలిగి ఉన్నాను, నన్ను నేను అబద్ధికుడుగా మార్చుకున్నాను. తండ్రి, నీ యొక్క రూపాన్ని చూస్తుంటే నేను ఆశ్చర్యపోతున్నాను, నన్ను నీ సన్నిధిలో చేర్చుకొని పశ్చాత్తాపపడే గడి వస్తున్నాను. పశ్చాత్తాపడి రాత్రికాల సమయంలో యోధా ఏడ్చినట్లుగాను, రాత్రికాల సమయంలో పేతురు ఏడ్చినట్లుగాను, ఒక దినాన యేసు రాకడ వచ్చినప్పుడు మీ యొక్క హేరోదు ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువును చూచి ఆశ్చర్యపోతున్నాడో, యేసుక్రీస్తు ప్రభువును చూచి ఒక కార్యము, ఆశ్చర్య కార్యము చేస్తే నా కనులారా నేను తిలకించదనని ఎలా మనసులో అనుకుంటున్నాడో, ఒక దినాన యేసు ప్రభు కానీ లోకానికి వస్తే నీవు నేను కూడా మరి అదే అనుకుంటాము. ప్రభు, నన్ను ఎలాగైనా నీ రాజ్యంలో చేర్చుకుంటాను, నువ్వెవరో నాకు సందర్భం వచ్చింది ఇక్కడ. అదే వచ్చింది. ఎవరో తెలియనట్టు చూస్తున్నాడు ఆయన. హేరోదు ఎవరో, ఆ హేరోదు ఆది కాలం నుండి దేవునితో సంబంధం కలిగి ఉంటే ఆయన హేరోదు చక్కగా త్వరగా దగ్గర ఎలా పిలిచాడు, హేరోదును కూడా అలా పిలిచు. పేతురు, నన్ను వెంబడించు, నీ అన్నదమ్ములతో కలిసి నన్ను వెంబడించు అన్నట్లుగా ఆయన ఆ రీతిగా ఉన్న ప్రకటన గ్రంథం 21:23 21-23 ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపం. అంటే ఇదేంటిది? ఇది దేని గురించి రాశారు? పరలోక రాజ్యం, పరలోక పట్టణం, 12 గుమ్మాల పరలోక పట్టణం గురించి. ఇప్పుడు భూమి మీద సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఆగిపోమంటే ఆగుతున్నాయి, ఎలగమంటే ఎలుగుతున్నాయి. దేవుడు చేశాడు కాబట్టి. ఆగిపోమంటే ఆగిపోతున్నాయి. సూర్యుడా ఆగిపో, చంద్రుడా ఆగిపో, నక్షత్రమా రాలిపో. కానీ సూర్యుడు లేని పట్టణము, చంద్రుడు లేని పట్టణము, నక్షత్రాలు లేని పట్టణము, దీపాలు లేని పట్టణము, ఆ పట్టణం అంతటికి దీపం ఎవరంట? యేసు ప్రభు అంట.
ఆయనే చేస్తున్నాడు భూలోకంలో కార్యాలు, ఆ అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు. అందుకనే ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమే దానిలో ప్రకాశించుతున్నది. గొర్రె పిల్లే పెద్ద దీపమంట. పరలోకంలో నక్షత్రాలు ఉండవు. ఏమనుకుంటున్నారు మీరు? ఉంటాయనుకుంటున్నారా లేరనుకుంటున్నారా? ఇప్పుడు చదివేసాక లేరనే చెప్తారు మీరు. సత్యం తెలిసిపోయింది కదా, బైబిల్లో సత్యం తెలిసిపోయాక దాన్ని ఫాలో అవుతాం మనం. అంతకుముందు మీరు ఏమనుకుంటుంటారంటే అక్కడ కూడా నక్షత్రాలు ఇవి ఉంటాయేమో అని. అయితే 5 వచనం 22, రాత్రి ఇక ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగయుగములు రాజ్యము. అలాంటి రాజ్యాన్ని స్థాపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఆశ్చర్య కార్యాలు చేశాడు, సూచక కార్యాలు సూచక క్రియలు చేశాడు. ఆ సూచక క్రియలను బట్టి హేరోదు అంటున్నాడు, అలాంటిది ఏదైనా ఒక కార్యం చేస్తే బాగుండు, అలాంటిది ఏదైనా ఒక కార్యం చేస్తే బాగుండు. మనం కూడా అనుకుంటాం, ఎవరో సిమెంట్ వచ్చాడుకో ఒక్కసారి ఇంతగాడి ఫైటింగ్ చేస్తే బాగుండు అనుకుంటాం మనం కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడు, ఆయన సర్వోన్నతుడు కనుక చూడండి ఒకసారి దానియేలు గ్రంథంలో యేసు అనేక సూచక్రియలు చేయగా ఆయనను అనేక మంది వెంబడించారు. మన ప్రాధాన్యతను, వ్యక్తిత్వాన్ని గమనించి ప్రభువుని అంగీకరించిన వారు అనేక మంది. అందుకనే హేరోదు అంటున్నాడు, ఏదైనా ఒక కార్యం చేస్తే బాగుంది, ఏదైనా ఒక కార్యం. 4:3 దానియేలు, ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి అంట. దేవుని ఎంతో అద్భుతమైనవి, ఘనమైనవి. దేవుని కార్యాలు ఎంత ఘనముగా ఉంటాయో, ఎంత అద్భుతంగా ఉంటాయో. ఆ కార్యాలను తన తండ్రి వద్ద నుండి వచ్చి యేసుక్రీస్తు ప్రభు చేస్తున్నాడు. ఇంకా ఇక్కడ నిర్గమాకాండలో కూడా ఒక మాట చదువుదాం. 7:3, నేను ఫరో హృదయము కఠినపరచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను, నా మహత్కార్యములను విస్తరింపచేసేదను. దాస్యములో ఉన్న ప్రజల కొరకు ఆయన సూచక క్రియలు అనేకమైనవి, ఆయన మహత్కార్యములు అనేకమైనవి. నువ్వు బలహీనంగా నువ్వు అనుకుంటావు ఈ కార్యం జరుగుతుందో జరగదో అని నీకు ఆందోళన ఉంటుంది. కానీ ఆందోళన తీసేసేవాడు దేవుడే. అందుకనే వారి కొరకు బ్రహ్మాండమైన కార్యములు, ఎంతో ఘనమైనటువంటి కార్యాలు చేశాడంట దేవుడు. కనుక నీ పక్షాన్ని చేయడా? నువ్వు బ్రతిమాలుకున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ పక్షాన్ని వాదించడా? అందుకనే హేరోదుకు కూడా ఒక ఆలోచన వచ్చింది, అయ్యో ఇంత మహనీయుడైనటువంటి దేవుని కుమారుడని అంటున్న యేసుక్రీస్తు నా కళ్ళకు ఎదురుకుండా ఒక ఆశ్చర్య కార్యము, ఒక సూచక్రియ చేస్తే బాగుండని ఆశపడతా ఉన్నాడు. ఆశపడతాం. ఇంకేముంది, ఆయన ఆశపడింది తీరినట్టే కదా. సమాధిలో పెట్టారు, లోకం అంతా ఇంట్లో ఉన్న చీకటి అవుతుంది కదా, చూసినట్టే కదా. లోకమంతా చీకటైపోయింది. రమానా మీ 3 గంటల సమయంలో సమస్తము సిలువ వేసిన తర్వాత లోకమంతా చీకటైపోయింది. బొడులైన వారు పారిపోతా ఉన్నారు, అళ్ళిపోతా ఉన్నారు. ఇది సూచక్రియ కాదా? పిలాతు అడిగినప్పుడు అందరూ సిలువకు అప్పగించిన తర్వాత, సిలువకి వెళ్ళిన తర్వాత, సిలువలో ఉన్నప్పుడు 3 గంటల సమయంలో లోకమంతా చీకటయిందంటే రాజు అయిన వారికి గుర్తుకు రాదా? నేను అనుకున్నది నెరవేరింది అని అనుకుంటాడు. నిర్గమకాండలో ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం. వారి కొరకు బ్రహ్మాండమైన సూచక్రియలు చేశాను, వారి కొరకు ఎంతో రమ్యమైన సూచక్రియలు చేశాను.
వారి కొరకు ఎంతో ఘనమైనటువంటి సూచక క్రియలు చేసినని వాక్యము తెలియజేస్తా ఉంది. అందుకనే అక్కడ చదివినటువంటి కీర్తనలో చదివినటువంటి మాటలు కూడా మనం చూస్తే 6వ వచనంలో మనం చూస్తున్నాం కదా, 3లో, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశ్చర్యుడమై, ఆ ఆశ్చర్య కార్యాలను బట్టి, ఆ సూచక క్రియలను బట్టి వాళ్ళందరూ కూడా స్తుతి 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 అంటే ఆ స్తుతుల మీద ఆశీనుడై ఉన్నాడంట ప్రభు. చూసారా, అలాంటి స్తుతి, ఆ స్తుతుల మధ్య ఆశీనుడై ఉండేను. తర్వాత, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి, వారు నీకు మొర్ర పెట్టి విడుదల నొందిరి. అది ఒక ఆశ్చర్య కార్యము, అది సూచక క్రియ. మందకాలలో ఉన్నటువంటి వారిని, ఆపదల్లో ఉన్నటువంటి వారిని, విపత్కర సంఘటనలో, వైపరీత్యాల్లో, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేశాడు? విడిపించెను. ఈ 22 ముందు వచ్చింది మీకు గుర్తుందా? ఎప్పుడు వచ్చింది? ఆదరణకు వచ్చింది. ఆదరణ అనే మాటకి ఇచ్చారు ఈ కీర్తన. కాబట్టి చూడండి, కుక్కల వలె బలవంతులు వచ్చి నా మీద పడినప్పుడు, సింహం వలె వాళ్ళు నా మీద గర్జించినప్పుడు, గొర్రెపోతుల వలె నా మీద గర్జించినప్పుడు నాకు ఆదరణ లేదని ప్రార్థన చేశాడు. వాక్యం చదువుతున్నప్పుడు కీర్తనలు ఎక్కడ ఉన్నాయి? ఇది ముందు ఎప్పుడు ఇచ్చారా లేదా చూసుకుంటారా? చదువుతున్నారా? సరే, అక్కడికి కీర్తనలు అయిపోయాయి. గనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చేయవలసింది ఏమిటంటే, దేవుడు ఆశ్చర్యకరుడని, ఆయన సూచక్రియలు గొప్పవని, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని, మన పితరులైన వారు ఎలా విశ్వసించారో, ఎలా నమ్మి ఉన్నారో మనం కూడా అలాగే నమ్మాలి. 65లో అంటాడు, 65 కీర్తన 8వ చరణంలో మాట చదవండి మళ్ళీ. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులు భయపడుదురు. ఆయన సూచక క్రియలు అంటే ఆయన చేసేటటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, వాటిని చూచి అనేక మంది. ఒకసారి నికోదేము అనే ఉన్నాడు కదా యవనస్తుడా, ఆ నికోదేము పెద్దోడా చిన్నోడా వచ్చాడు. చూడండి 3:2 వచ్చి ఒక మాట అడుగుతాడు కదా. అతడు 3:2 యోహాను సువార్త చెప్పలేదా? యోహాను సువార్త 3:2 అతడు రాత్రియందు వారి యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అనియు మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటే గాని నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. చూసారా, దేవుడు ఆయన తోడుంటే గాని ఏమి చేయలేడు. అలాంటి గొప్ప కార్యం. మరణించిన లేపడం అంటే సామాన్యమైన పని. ఈ ఊస చేయగలవాడు ఇలా ఉండిపోయాడు. ఊసలా పైకి లేచిపోతుంది కానీ వంగుతలేదు. ఊసలా పైకి లేచిపోతుంది కానీ వంగుతలేదు. వంగ తీశాడు దేవుడు. ఇలాంటి అద్భుత కార్యాలనే సూచక్రియలు. ఎందుకంటే ప్రజలు, విశ్వాసులు నమ్మడానికి చేసేటటువంటి కార్యాలను సూచక క్రియలు అని చెప్పి మనం చెప్పగలం. ఈ సూచక క్రియలు చూచి అనేక మంది యేసుక్రీస్తును వెంబడించాడు. దేవుడు తోడుంటే గాని, అక్కడ మంచి మాట, దేవుడు అతనికి తోడుంటే గాని నీవు చేయుచున్న ఈ సూచక క్రియలు మరి ఎవడును చేయలేడు, మరి ఎవ్వడును చేయలేడు. మొదటి సూచక క్రియ మీరు చెప్పగలరా? యోహాను సువార్తలో పెళ్ళి అన్నమాట. చదవండి 2:11 చదవండి. మొదటి సూచక క్రియ గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసినది. ఏ సూచక క్రియ?
మొట్టమొదటిది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఎన్నో సూచక్రియలు యేసుప్రభు చేశాడు. ఇదైతే మొట్టమొదటిది. నీళ్లను ద్రాక్షారసముగా చేశాడు. పెళ్లిలో ఏదైతే తప్పు ఉందో దానిని ఎక్కువ చేసి, దేవుడు అతనికి, ఎంత మంచి మాట, దేవుని అతనికి ఎవరికైతే తోడుంటాడో వాడు ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. ప్రజల కొరకైనా, విశ్వాసుల కొరకైనా, లేదంటే కుటుంబం కొరకైనా, లేదంటే లోకం కొరకైనా దేవుడు తోడున్న వ్యక్తి అందరికీ కూడా సహాయకరంగా ఉంటాడు. అందుకని దేవుడు నీకు తోడై ఉంటే కానీ ఇలాంటి కార్యాలు చెయ్యు. ఇదే యోహాను సువార్తలో సుమారు 7 సూచక క్రియలు ఉంటాయి. ఒకటి, నీటిని ద్రాక్షారసంగా మార్చడం, ప్రధాని కుమారుణ్ణి స్వస్థపరచడం, 38 ఏళ్ళ వ్యాధిగ్రస్తురాలకి స్వస్థత ఇవ్వడం, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టడం, యేసు నీటిపై నడవడం, పుట్టుగుడ్డి వాడికి చూపునివ్వడం, చనిపోయిన వారిని లాజరును బ్రతికించడం. 7 కార్యాలు ఉన్నాయి ఈ యోహాను సువార్తలో, సూచక్రియలు 7. కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క నికోదేము అనేటువంటి ఈ వ్యక్తి వచ్చి, దేవదేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవదేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఎంత గొప్ప కార్యములు చేయించున్నావు. ఈ మొదటి కార్యం ఏంటి అంటే నీళ్లను ద్రాక్షారసంగా పెళ్లి విందులో చేయడం. ఇక రెండోది ఏముంది? 4వ అధ్యాయము 54వ వచనంలో, ఇది యేసు యోదయ గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక్రియ. ఏం చేశారు? 48. యేసు సూచక క్రియలను, మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. ఎందుకు ఈ కార్యాలు చేస్తున్నాడు ఈయన? మీకు విశ్వాసం పెరుగుద్దని, మీకు నమ్మకం పెరుగుద్దని, మీకు రాబోయే దినాల్లో నిరీక్షణ కలుగుతుందని. యేసుక్రీస్తు ప్రభు ఈ కార్యాలు చేయకపోతే మనం ఆయన దేవుని కుమారుడని అనము. సమాధి లేవకపోతే ఆయన శక్తిమంతుడని, మరణపు ముళ్ళు విరిచాడని నమ్మనే నమ్మం. 49 కూడా చదవండి. అందుకు ఆ ప్రధాని, ప్రభువా నా కుమారుడు చావక మునుపు రమ్మని ఆయనను వేడుకొని, యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పాను. బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పాను. కాబట్టి ఈ కార్యాల్లో ఇది రెండవ కార్యం. యేసుక్రీస్తు ప్రభు యొక్క సూచక క్రియలలో రెండవ సూచక క్రియ. ఆ తర్వాత కుంటివారికి కాళ్ళించుట, గుడ్డివారికి కళ్ళించుట, పక్షవాయుగ వారిని బాగు చేయుట, ఓచేయుల వారిని బాగు చేయుట, మరణించిన వారిని లేవనెత్తుట, బలహీనులైన ప్రజలను స్వస్థపరచుట, ఇవన్నీ కూడా ఎన్నో సూచక్రియలు ఉన్నాయి. ఆది కాలంలో జరిగినటువంటి కార్యములు తన తండ్రి అయినటువంటి దేవుని ద్వారా జరిగినప్పుడు, ఈ నూతన నిబంధనలోనికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ సూచక క్రియలు, ఈ అద్భుత కార్యాలు, ఈ ఆశ్చర్య కార్యాలు జరిగి ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఈ జరిగినటువంటి సంఘటనలో నీకు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు, ప్రభువా ఆ గుడ్డివాడికి కాళ్ళు ఇచ్చావు, ఈ గుడ్డివాడికి కళ్ళు ఇచ్చావు, ఇదిగో నా పరిస్థితి ఈ రీతిగా ఉందని మనం కూడా ప్రభువుని అంగీకరించి హృదయపూర్వకంగా నీవు మొక్కినప్పుడు ఆయన చేసేటటువంటి అద్భుతాన్ని నువ్వు చూస్తావు, ఆ సూచక క్రియను నువ్వు చూస్తావు. దేవుని కృపలో నీవు ఆశీర్వదించబడతావు అనేటువంటి సత్యము ఈ యొక్క ఉపమానాల్లో మనకి కనబడతా ఉంది. చూడండి 54. ఇది రెండవ సూచక క్రియ అన్నాడు. 12 అధ్యాయము 37 వచనం యోహాను సువార్త. ఏ మధ్యలోంచి ఆయన వారి ఎదుట ఎన్ని సూచక క్రియలు చేసినను, ఒక్కొక్కసారి నమ్ముతూ ఉంటాము, ఒక్కొక్కసారి నమ్మరు. ఇలాగ అనేక మందికి ఎన్ని సూచక క్రియలు చేసినా
యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించని వారు ఉన్నారు, అంగీకరించిన వారు కూడా ఉన్నారు. అందుకనే 2 గుంపులు ఉన్నాయి. ఒక గుంపు నమ్మేవారైతే రెండవ గుంపు నమ్మనివారు. నమ్మని వారి గుంపులో ఈ శాస్త్రులైన వారు, పరిసయ్యులైన వారు, సద్దుకైలైన వారు, హేరోదీయులైన వారు, పెద్దలైన వారు వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఈయన ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి ఈయన మనం ఏం చేయాలా? చంపేయాలా. ప్రస్తుతం లోకం కూడా అలాగే ఉంది. వేదాంతం తెలిసిన, సిద్ధాంతం తెలిసిన జీవం లేనటువంటి పరిస్థితులు బలహీనులకు ఉంది. అప్పుడు కూడా ఇదే పరిస్థితి జరిగింది. అందుకు 11 చూడండి, 11 యోహాను సువార్త 47లో, కాబట్టి ప్రధాన యాజకులు, పరిసయ్యులను, మహాసభ వారు సమకూర్చి మనం ఏమి చేయుదుము, మనం ఏమి చేయుచున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే అని అప్పటి నుండి ప్రారంభమైంది. వాళ్ళకి తీసుకొని చంపేయాలని మనం ఏం చేయదు. ఇలాగ కొంతకాలము యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్య కార్యాలు చేస్తే, కొంతకాలము ఈ అద్భుత కార్యాలు చేస్తే, ఇంకా నువ్వు కొంతకాలము ఈ సూచక్రియలు చేస్తే మన పరిస్థితి, నువ్వు రాజుగా ఉండవు, నేను మంత్రిగా ఉండను, నేను పిలాతుగా ఉండను, అంటే నేను పెద్దలుగా ఉండను. కాబట్టి వీడిని ఏం చేయాలి? మనం హతమార్చుట మంచిది, హతమార్చాలని ఒక తీర్మానం చేసుకుని మొదట ఐగుప్తులో అనేకమైన కార్యాలు, అరణ్య మార్గంలో అనేకమైన కార్యాలు, 3 యేసుక్రీస్తు యెహోషువ అనేకమైన కార్యాలు, తరువాత యేసుక్రీస్తు ప్రభు ఎన్నో సూచక క్రియలు. తర్వాత ఈ ఆలోచన చేశారు, ఇలా ఆశ్చర్య కార్యాలు అన్నీ చేసుకుంటా వెళ్ళిపోతే మనం ఏం చేయాలి? నీ రాజర్వం పోతుంది, నీ పెద్దర్వం పోతుంది, నీ శాస్త్రీయం పోతుంది, సమస్తము పోతుంది. మనము ఈ యెరూషలేమే అనాథులుగా అయిపోతామని ఆలోచన చేసి యెషయా గ్రంథము 53వ అధ్యాయంలోకి వచ్చేసారు. మీరు వచ్చేయండి, 3లోకి వచ్చేద్దాం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనల్లని వాడిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చెయ్యలేని వారుగా, చేతులలో గాయాలు, తలల మీద కిరీటము, ప్రక్కలో గాయము, కాళ్ళలో గాయము, కొరడా దెబ్బలతో ఆయనను సిలువకు అప్పగించుట జరిగింది. ఇది ఈ సూచక క్రియలే ఆయన ప్రాణం తీయడానికి మూలాధారం. ఇలా చేసుకుంటే వెళ్ళిపోతే ఇందాక చదివిన వాక్యం అంతే కదా. నేను కూడా కానీ నీళ్ళు చల్లేస్తున్నాను అనుకోండి, మీరు అందరూ మళ్ళీ చిన్నపిల్లలు అయిపోతున్నారు అనుకో, అమ్మ నాన్నలు వచ్చి మళ్ళీ ఎత్తుకున్నారనుకోండి, అప్పుడు నన్ను ఏమంటారు? అయ్యి బాబోయ్, ఈ నెల తీసుకుంటూ పోతే లోకమంతా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది, ఈ నెలగైనా చంపేరా. అందుకనే చాలా మంచి మాట, అందరి చేత నిషేధించిన మూలరాయి అయిపోయాడు. తీసుకెళ్ళి ఊరి చివరికి తీసుకెళ్ళి ఆ రాయిని ఊరి చివరికి తీసుకెళ్ళి పడేసి, నిషేధించిన రాయి తనకి మూలరాయిగా మారి తీసుకెళ్ళారు ఊరి చివరికి, కల్వరి కొండ మీదకి తీసుకెళ్ళి మనుష్యులు విసర్జించేసానికి పనికిరాని చేసి, విసర్జించడం అంటే ఇక్కడ తీసుకున్నాం ఒక రాయి ఏసు అనుకో, ఎక్కడికి వెళ్తుంది తెలియదు, ఊరి చివరికి వెళ్ళిపోయింది రాయ, ఊరి చివరికి వెళ్ళిపోయింది. ఊరి చివరి ఏముంది? కపాలం అనబడినటువంటి స్థలం ఉన్నది, కొండ ఉన్నది. ఆ కపాలం అనబడినటువంటి స్థలానికి కల్వరి గిరి అని పేరు. ఆ కల్వరి గిరి మీద పడింది. వెళ్ళి పడతంలో మామూలుగా ఇసిరెత్తే పర్వాలేదు, కొట్టుకుంటా సిలువను మోయిస్తూ
ఎంతో గంభీరంగా తీసుకొని వెళ్ళారు. ఇక 4వ వచనానికి వద్దాం. నిశ్చయంగా అతడు మన రోగములను బట్టి భరించాడు, మన వ్యసనములను వహించాడు. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మన అతన్ని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగగొట్టబడిను. అతడు 6న కాబట్టి ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సూచక క్రియలే అవి ఎంతో విలువైనవి, మహత్కార్యములు ఎంతో విలువైనవి. ఒకటి ఐగుప్తులో సూచక క్రియలు, అరణ్యంలో సూచక క్రియలు, యెరూషలేములో సూచక క్రియలు, కల్వరి కొండపై మరణం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుకుంటారు.